వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కమిషనర్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించగా ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అన్నది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈవో అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం, అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి, ఫీడ్ ఏ రకంగా చూడాలనేది అందరి ఈవోలకి ఏసీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది. అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.